మన అమ్మల క్రియేటివిటీ దగ్గర మనం ఎంత చెప్పండి. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ మినీ వ్లాగ్. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను చెప్పాం కదా. మా అమ్మ డ్యూటీకి వెళ్ళిపోతారు, ఇంటి దగ్గర ఉండరు. ఈ గ్రాసరీస్ వెజిటేబుల్స్ అవి వచ్చేసి వీక్కి ఒకసారి అయితే తెచ్చేస్తారు. హాలిడే ఇస్తారు కదా, హాలిడే రోజు అయితే తెచ్చేసుకుంటారు. మనలా కాదు, వాళ్ళ ఇంట్లో మొత్తం ముగ్గురికి క్యారేజీలే కాబట్టి మినిమమ్ పూటకి 2 కర్రీస్ అయితే వండుకుంటారు. మేము వెళ్ళామని చెప్పి చెలక్కాయలు అవన్నీ కూడా పట్టుకొచ్చింది. ఈ స్వీట్ కార్న్ వచ్చేసి మనం కొనేటప్పుడు అయితే ఉడకబెట్టింది అయితే మనకు 30 రూపీస్కి ఇస్తారు కదా, ఇవైతే 50 రూపీస్కి 5 అయితే ఇచ్చారు. ఇంకా నా డ్యూటీ వచ్చేసి మొత్తం ఇవన్నీ కూడా వేరు చేసి నాకు కావాల్సినవన్నీ కూడా నేను కవర్లో అయితే పెట్టుకున్నాను. నాకు వచ్చేసి అన్నిటి మీద స్వీట్ కార్న్ అయితే బాగా నచ్చాయి, బాగున్నాయి, సైజు కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. ఆ స్వీట్ కార్న్ కూడా నాకేలండి, నేను రేపు పట్టుకొని వెళ్ళిపోయి రేపు నేను ఉడకబెట్టుకుంటాను. ఈరోజు ఆల్రెడీ చెలక్కాయలు ఉడకబెడుతుంది కదా, మళ్ళీ అవి ఇవి అన్నీ తినలేము. ఇంకా మా అమ్మ వచ్చేసి మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోయి ఇంటికి వచ్చేసరికి అయితే 6 అయితే అయిపోద్ది. వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఈ బరబాటీలు, చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా ఒకసారి ఉడకబెట్టేసి అయితే ఉంచుకుంటుంది. ఇంకోరు కూడా తెచ్చిన రోజే ఏరేసి దాన్ని ఉడకబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే పప్పు అయితే పప్పు కాంబినేషన్, ఎండు చేపలు అయితే ఎండు చేపలు వేసి అయితే కర్రీ కింద అయితే చేసుకుంటారు. ఇంకా మనం సండే చూసుకొని వెళ్తాం కదా, మేము వెళ్ళామని చెప్పి చేపలు, ఇంకా ఈ కర్రీ వచ్చేసి బజార్లోని నాటుకోడి మాంసం అని చెప్పి ఎవరు అమ్ముతున్నారంట, వాళ్ళ దగ్గర అయితే తీసుకుంది. 1/2 kg తీసుకుంది, 250 రూపీస్. కొంచెం గట్టిగా ఉందని చెప్పి కుక్కర్లో అయితే వేసింది. ఇప్పుడు గ్యాస్ ఆదా చేయాలని చెప్పి మా అర్షికి ఎగ్స్ కూడా కుక్కర్లో వేసి ఉడకబెట్టింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి